ఫెస్టివల్ కు హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల్లో ప్రజలకు కావలసిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొనున్నారు. సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిణామంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పతంగుల పండుగతో పాటు కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్ సహకారంతో స్వీట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను ఫుడ్ కోర్ట్లోని 60 స్టాళ్లలో ప్రదర్శించి విక్రయించనున్నారు. చేనేత, హస్తకళల 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కూడా ఈసారి పతంగులను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈ నెల 15 వరకు జరగనుంది. అలాగే ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇక గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 16, 17న డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది.